ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం మరోసారి దద్దరిల్లింది. మావోయిస్టులు భద్రతా దళాలకు మధ్య 2 చోట్ల జరిగిన ఎన్కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో ఎన్కౌంటర్లు జరిగాయి. బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న గంగలూరు పరిధి ఆండ్రీ అడవుల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో కూంబింగ్ చేపట్టాయి భద్రతా దళాలు. ఇవాళ ఉదయం 7 గంటలకు ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. తొలుత 18 మంది మావోయిస్టులు హతమయ్యారని, వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు బస్తర్ రేంజ్ పోలీసు ఉన్నతాధికారులు. అయితే ఈ కాల్పుల్లో మృతుల సంఖ్య 26కు పెరిగింది. మరోవైపు బీజాపూర్ DRGకి చెందిన జవాన్ అమరవీరుడయ్యారు. ఘటనా స్థలిలో AK-47 గన్తో పాటు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అటు కాంకేర్ జిల్లాలోనూ ఉదయం 8 గంటలకు ఎన్కౌంటర్ జరిగింది. DRG, BSF సిబ్బంది సంయుక్తంగా జరిపిన ఆపరేషన్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలిలో ఆయుధాలు, పేలుడు సామాగ్రిని సీజ్ చేశామన్నారు బస్తర్ రేంజ్ IG. బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో 2 చోట్ల యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ కొనసాగుతోంది. కాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో ఒకే రోజు జరిగిన 2 ఎన్కౌంటర్లలో 22 మంది మావోయిస్టులు హతం కావడంపై స్పందించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మార్చి నెలలో భద్రతా బలగాలు మరో సక్సెస్ సాధించాయని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో Xలో పోస్ట్ చేశారు. నక్సల్ ముక్త్ భారత్ అభియాన్ సాధనే మోడీ సర్కార్ లక్ష్యమన్నారు. ఈ నెలాఖరు కల్లా మావోయిస్టు రహిత భారత్ను చూస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం మరోసారి దద్దరిల్లింది. మావోయిస్టులు భద్రతా దళాలకు మధ్య 2 చోట్ల జరిగిన ఎన్కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో ఎన్కౌంటర్లు జరిగాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ ఫోన్ లైన్లో అందిస్తారు. భూపాల్. సంతోష్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని 2 జిల్లాల్లో ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 30 మంది చనిపోవడం జరిగింది. 30 మంది మావోయిస్టులు చనిపోగా ఒక కానిస్టేబుల్ చనిపోయాడు. అయితే బీజాపూర్ జిల్లాలో, అంటే బీజాపూర్, దంతెవాడ జిల్లాలో సరిహద్దులోని గంగలూరు పోలీస్ స్టేషన్ అంటే సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మాత్రం 26 మంది ఇప్పటి వరకు చనిపోయారు. అయితే ఈ మృతుల సంఖ్య ఇంకా మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఉదయం నుంచి భారీ ఎత్తున కాల్పులు జరుగుతున్నాయని చెప్పారు. ఆ తర్వాత ఈ నేపథ్యంలోనే మొదట 12 మంది, ఆ తర్వాత 18 మంది, ఇప్పుడు 26 మందికి చేరుకున్నది. దీనికి సంబంధించి ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుంది. పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ఇప్పటి వరకైతే 26 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని IG చేపటి క్రితం స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి సరిహద్దులోని కాంకేర్, నారాయణపూర్ లో కూడా జరిగిన ఎన్కౌంటర్ లో 4 మృతి చెందారు అని చెప్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఈ ఎన్కౌంటర్ సమయంలోనే, అంటే ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న దాంట్లో భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం, సెమీ ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం అని చెప్తున్నారు. అంటే ఈ ఆయుధాలను బట్టి ఇక్కడ ఎవరైనా ముఖ్యమైన లీడర్ ఉన్నాడా అనేది కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అది మొత్తం ఎన్కౌంటర్ అయిపోయిన తర్వాత, మృతులను గుర్తించిన తర్వాత మాత్రమే స్పష్టం చేయగలమని చెప్తున్నారు. జనవరి నెలలో, అంటే ఈ ఏడాది జనవరి నెలనే దాదాపుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం అటు ఒరిస్సా సరిహద్దు కావచ్చు, ఇటు తెలంగాణ సరిహద్దు, బీజాపూర్, సుక్మా, కాంకేర్ జిల్లాల్లో జరిగిన ఎన్కౌంటర్లో దాదాపుగా 60 మందికి పైగా చనిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఫిబ్రవరి నెలలో మాత్రం ఎటువంటి కొంత గ్యాప్ ఇచ్చినట్టు కనపడింది. కానీ మరి ఇప్పుడు బాగా ఎండలు ముదిరిన నేపథ్యంలో ఇది మావోయిస్టులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ మావోయిస్టుల ఏరువేత కార్యక్రమంలో భద్రతా బలగాలు కాన్సన్ట్రేట్ చేసినట్టు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే అమిత్ షా కూడా వచ్చే ఏడాది మార్చి వరకు కూడా ఈ మావోయిస్టులు లేకుండా చేస్తామని స్పష్టం చేయడం జరిగింది. ఈ ఎన్కౌంటర్ సంబంధించి కూడా అటు ఛత్తీస్గఢ్ సంబంధించి ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా అంటే మేము సక్సెస్ అయ్యామన్నట్టుగా చెప్పారు. లొంగిపోయిన నక్సలైట్లు లొంగిపోతే ఏం లేదు, లొంగిపోకపోతే మాత్రం వాళ్ళకి చాలా సీరియస్ గా ఉంటుందనేది కూడా X వేదికగా అమిత్ షా కూడా కొద్దిసేపటి వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ లో ఇప్పటివరకైతే 26 మంది, అంటే బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో 26 మంది మృతదేహాలు స్వాధీనం చేసుకోవడం చెప్తున్నారు. కానీ ఇది మరింతగా ఇంకా పెరిగే అవకాశం ఉండవచ్చు అనేది భద్రతా బలగాల నుంచి వస్తున్న సమాచారం. సంతోష్. రైట్, థ్యాంక్ యూ భూపాల్.